దేశంలోని నగరాలతోనే కాదు ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహేశ్వరం ఇండస్ట్రియల్ పార్కులో మలబార్ జెమ్స్ తయారీ యూనిట్ను ప్రారంభించారు. మహేశ్వరంలో మలబార్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. నిజాం నవాబులు హైదరాబాద్ సికింద్రాబాద్లను అభివృద్ధి చేస్తే చంద్రబాబు రాజశేఖర రెడ్డిలు సైబరాబాద్ను నిర్మించారన్నారు. తామిప్పుడు ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని రేవంత్ చెప్పారు. ప్రాంతాన్ని 4వ నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీ ప్రణాళికలతో ముందుకు వస్తున్నాం. ఒకప్పుడు కులీ కుతుబ్షాయిలు హైదరాబాద్ నగరాన్ని నిర్మిస్తే, ఆ తర్వాత నిజాం నవాబులు హైదరాబాద్ సికింద్రాబాద్ని నిర్మిస్తే, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి గారు సైబరాబాద్ని 3వ నగరాన్ని నిర్మించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 4వ నగరాన్ని భారత్ ఫ్యూచర్ సిటీని ఈరోజు ప్రపంచానికి అందించబోతుంది. ఆ భారత్ ఫ్యూచర్ సిటీ మహేశ్వరం శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్నది. తెలంగాణ రాష్ట్రానికి ఏం అవసరం ఉందో ప్రణాళికలు రచించి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దాం. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను డిసెంబర్ 9న ఆవిష్కరించబోతున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాబోయే 100 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నామని తెలిపారు. 4th సిటీ భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నామని సీఎం వివరించారు. ప్రభుత్వాలు మారినా మన పారిశ్రామిక పాలసీలను మార్చుకోలేదన్నారు. పెట్టుబడులకు మెరుగైన అవకాశాలు కల్పిస్తూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు. సౌత్ కొరియా లాంటి నగరాలను దేశాలను పర్యటించినప్పుడు హైదరాబాదు నగరం ప్రపంచంతోనే పోటీ పడగలుగుతుంది. హైదరాబాదు ప్రపంచంతో పోటీ పడగలిగిన నైపుణ్యత ఈ ప్రాంతంలో మన యువతలో ఉన్నది అని నేను మా మిత్రులు శ్రీధర్ బాబు గారు భావించడంతో ఈరోజు భవిష్యత్ ప్రణాళికలని ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను ఈరోజు డిసెంబర్ 9th 2025 లోపల విజన్ డాక్యుమెంట్ను ఇవ్వడం, ఆ విజన్ డాక్యుమెంట్తో రాబోయే 100 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ఏం అవసరం ఉందో ప్రణాళికలు రచించి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నాం. అందుకు ప్రధానమైన కేంద్రం ఈ మహేశ్వరం శాసనసభ నియోజకవర్గ పరిధిలో ముచ్చెర్ల, బాగరకంచ ఈ ప్రాంతంలో ఒక గొప్ప నగరాన్ని నిర్మించడానికి ఈరోజు మనం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.